ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేశారా? లేదు. నువ్వు ఎప్పుడైనా లవ్ చేసావా? నాకు 13 వయసు అన్నా. తన పేరు నవీన. తనకి 16 ఏళ్ళు. తన్నే లవ్ చేస్తున్నాడు. ఏదో చూసుకుని మాట్లాడుతున్నావు. స్టాప్. ఎందుకు? ఇట్స్ ఓకే. నువ్వు నవీనాన్ని లవ్ చేయడం తప్పేం కాదురా. అన్నా లవ్ ఏం లేదన్నా. ఓకే ఓకే. ఎనీవే, ప్యారిస్ గాలిలో ఏదో ఒక తెలియని మ్యాజిక్ ఉంది. అందుకే ప్యారిస్లో లవ్ ఇతర దేశాల కంటే 10 రెట్లు గొప్పగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి లవ్ ఇన్ ప్యారిస్ ఎన్నో రకాల బుక్స్లోను, ఫిల్మ్స్, సాంగ్స్, పోయమ్స్, పెయింటింగ్స్లోనూ ఇన్స్పైర్ చేస్తాయి. విన్నారా? లేదు. స్కూల్లో ఇవన్నీ నేర్పలేదా? స్కూల్కి వెళ్ళడం లేదు. స్కూల్కి వెళ్ళారన్నమాట. హనీ, ఐఎమ్ సో సారీ. నేను ఆఫీస్ నుంచి టైంకే బయలుదేరాను, కానీ ట్రాఫిక్ వాస్ క్రేజీ. హనీ, ఐ ప్రామిస్ యూ. ఓకే, మనం డిన్నర్కి రేపు బయటకు వెళ్దాం. నువ్వు కోపడకు. ఈరోజు నేను కుక్ చేస్తాను. సారీ అండి, నేను ఏం కొన్నా టెస్ట్ చేసే కొంటాను. అంటే ఒక ఇల్లు అంటే అందులో డిజైన్ ఉంటే సరిపోదు, అందులో ఒక ఫీల్ ఉండాలి. ఫీలే ముఖ్యం. ఓకే బంగారం, నా బండి తాళాన్ని ఎక్కడైనా చూసావా? నేను నిన్నే అడుగుతున్నాను. నా వల్ల కావట్లేదు. నా బాస్ ఉన్నాడే, వాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు. పొద్దు నుంచి అన్ని పనులు నాకే ఇచ్చి టార్చర్. అల్లుంటి పెట్టేవనా బావా? అసలు నాకు అన్యాయం చేయాలని ఎలా అనిపించింది? అది కూడా ఈ తాగుబోతుతో. ఎటి? నేను తాగుబోతుని కాదు. నువ్వు ఏవైనా అనుకో, మేమిద్దరం ఖచ్చితంగా పారిపోయి పెళ్లి చేసుకుంటాము. వద్దు. అది నా కడుపు మండిపోతోంది. నువ్వు అస్సలు బాగుపడవే. నేను కడుపుతో ఉన్నాను. ఏంటి? పారిస్ గాలిలో ఉన్న ఏదో తెలియని మ్యాజిక్ వల్ల మరియా ఇంకా నేను చాలా త్వరగా కనెక్ట్ అయిపోయాం. ఆ ఊర్లో ఎంతమంది తెల్లోళ్ళు ఉంటారు? అందరినీ వదిలేసి నిన్నెలా? ఎవరికి తెలుసు? కానీ ఏదైతేనే లైఫ్లో ఫస్ట్ టైం నాకు అదృష్టం కలిసి వచ్చింది. ఆ రోజు నేను మరియా చాలాసేపు మాట్లాడుకున్నాం. మన ఊరు గురించి తనకి చెప్పాను. మనం వేసుకునే డ్రెస్సులు, తినే ఆహారం, ఇక్కడున్న ప్రేమ, ఆప్యాయత, రకరకాల భాషలు, ప్రకృతి అందాలు, రకరకాల సంగీతాలు, మతాలు, సాంకేతికత, మా అమ్మ, మా ఇల్లు, మోహిని, వీటి గురించి మాట్లాడుతూ టైం గడిచిందే తెలియలేదు. సో ఇండియాకి వస్తే మీరు ఇదంతా చూడొచ్చు. టైం అవుతోంది, నేను వెళ్ళాలి. షికాగో నుంచి వచ్చి 2 ఏళ్ళు అవుతోంది. విల్సన్ అండ్ విలియమ్స్ అనే కన్సల్టెన్సీ కంపెనీలో పనిచేస్తున్నాను. చాలా బోర్గా ఉంటుంది. అయినా మీరు చికాగో వదిలేసి ఎందుకు వచ్చారు? నా ఫ్రెండ్తో కలిసి నేను ఇక్కడికి వచ్చేసాను. తన వల్లే నేను ఇలా ఉన్నానని నా పేరెంట్స్కి తను నచ్చదు. ఎందుకలా? లాస్ట్ మినిట్లో నా పెళ్ళి ఆగిపోయింది. తన వల్లే అని మా పేరెంట్స్ అపార్థం చేసుకున్నారు. అలాగా? యా. ఓకే, ఓకే, ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ మీ దగ్గరే ఉంచండి. ఎందుకు? అంటే ఇది ఒక ప్రామిస్ లాంటిది, మీరు నన్ను మళ్ళీ కలుస్తారని. నాకు నా లైఫ్లో దీనికన్నా ముఖ్యమైనది ఇంకేం లేదు. అండ్ ఈ పెన్ నా దగ్గరే ఉంచుకుంటాను. ఇది మీ చేతికి ఎలా? రేపు కలుద్దామా? ఐ డోంట్ నో. ఐఫిల్ టవర్ దగ్గర 7 o'clock. ఓకే, కానీ ఇది డేట్ కాదు. డేట్ అంటే? గాడ్, ఎంత ఇన్నసెంట్ గా ఉన్నారు. ఓ, ఇక్కడ ప్యారిస్ లో ఎప్పుడు చీక్స్ లోనే పెట్టుకుంటాం. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే.